వాస్తు విజ్ఞానానికి స్వాగతం. నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుని. మనం ఇప్పుడు హిందూపూర్ సింగరేడిపల్లిలో ఆనంద్ గారి ఇంటి దగ్గర ఉన్నాము. ఇది దక్షిణ రోడ్డు ఉన్న స్థలం అండి. ఇక్కడికి రావడం నేను మొదటిసారి. ఈ రోడ్డు వచ్చేసి పడమరకు పోయి దక్షిణానికి పోయి మళ్ళా పడమరకు పోయి దక్షిణానికి పోతుంది. హిందూపూర్కి పోయేకి ఇది పూర్తి నైరుతి నడక వస్తుంది. మనము ఎప్పుడైనా ప్లాట్ సెలెక్షన్ అప్పుడే ఇవి నైరుతి నడక, తూర్పు ఆగ్నేయం నడక, ఉత్తర వాయువ్యం నడకలు రాకోకుండా చూసి ప్లాట్ సెలెక్షన్ చేసుకోవాలా. ప్లాట్ సెలెక్షన్ రాంగ్ సెలెక్షన్ ఇది. ఇప్పుడు మనము దక్షిణాగ్నేయం గేట్ నుంచి లోపలికి పోతున్నాము. ఇది దిక్మూడం ఏర్పడిందండి ఈ ఇంటికి. దిక్మూడం అంటే చెప్తాను. ఇప్పుడు మనం దక్షిణంలో కంపౌండ్లో లోపలికి పోతున్నాము. ఇంటికి దక్షిణం కంపౌండ్లో ఆడ ఒకసారి చూడండి. దక్షిణంలో ఆగ్నేయంలో ఖాళీ స్థలం తక్కువ ఉంది. ఇది దక్షిణ నైరుతిలో ఎక్కువ ఉంది. ఇక్కడ ఖాళీ స్థలము ఒక అడుగు పైన ఖాళీ స్థలం ఎక్కువ ఉంది. నేను ప్రతి వీడియోలోనూ చెప్తానని ఏం చెప్తానంటే ప్లాట్ని మూలమట్టం చేసుకొనేసి ఈ మూలమట్టం చేసిన తర్వాత పిల్లర్ మార్కులు వేసుకోవాలా అని చెప్తాను. ఇదేం చేసినారంటే రోడ్డుని పట్టి కాకోకుండా ప్లాట్ను మూలమట్టం చేసుకోకుండా ఇంటికి వచ్చేసి కంపాస్ పెట్టేసి పిల్లర్ మార్కులు వేసినారు. వేసినందువల్ల ఇల్లు అస్తవ్యస్తంగా తిరిగేసింది. ఖాళీ స్థలాలు అస్తవ్యస్తంగా ఏర్పడినాయి. దీన్ని దిక్మూడం అంటారు. అంటే దక్షిణాగ్నేయంలో కంటే దక్షిణ నైరుతిలో ఒక అడుగు ఎక్కువ ఖాళీ స్థలం ఉంది. పశ్చిమ వాయువ్యంలో ఒక అడుగు ఎక్కువ ఖాళీ స్థలం ఉంది పశ్చిమ నైరుతి కంటే. తూర్పు ఆగ్నేయంలో ఒక అడుగు ఖాళీ స్థలం ఎక్కువ ఉంది తూర్పు ఈశాన్యం కంటే. ఉత్తర ఈశాన్యంలో ఒక అడుగు ఖాళీ స్థలం ఉంది ఎక్కువ ఉందన్నమాట. అంటే ఉత్తర వాయువ్యం కంటే. ఇల్లు వచ్చేసి పూర్తి ఇట్లా దిక్కుకు తిరిగేసిందండి. దీన్ని దిక్మూడం అంటారు. ఇది వచ్చేసి నాకంటే ముందు వచ్చిన పెద్ద ఆయన వచ్చేసి ఇంటికి అంటుకొని ఇది అరకు కట్టించినాడు. ఈ ఖాళీ స్థలం సరి చేసేందుకు ఇట్లా కట్టిస్తే ఇంటికి దక్షిణ నైరుతి పెరుగుతుంది. ఇది తీసామని చెప్పినాను. తీసేసి ఈ కంపౌండ్ వచ్చేసి కంపౌండ్ కట్టిమని చెప్పినాను. ఇది దప్పము ఈ అడుగు చేసేసి అక్కడికి జీరో వచ్చే విధంగా చేయమని చెప్పినాను. ఇప్పుడు మనం తూర్పు వైపు పోదామండి. తూర్పు వైపు పోతే ఇది ఒక పోర్షన్ ఒకసారి 2 పోర్షన్లు కలిపి కట్టినారు. ఇది ముందు కట్టినప్పుడు దిక్కుకు తిప్పి కట్టినారు. ఇది కట్టినారు. ఇది ఇక్కడికి వచ్చేసి ఒక అడుగు ఎక్కువ ఉందండి ఖాళీ స్థలము కంపౌండ్కి. మళ్ళీ రెండో పోర్షన్ కట్టినప్పుడు ఇది కంపౌండ్ మాదిరి కట్టి దీన్ని గ్రిల్ వేసేసి సరి చేసినారు. అక్కడికి కూడా ఇది ఒక 4 ఇంచులు ఎక్కువ ఉంది. దాని తూర్పు ఆగ్నేయంలో కంపౌండ్ సరి చేయమని చెప్పినాను. ఇప్పుడు ముందుకు పోతే ఇప్పుడు ఈ పోర్షన్కి వచ్చేసి తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేసినారు. ఈ పోర్షన్కి తూర్పు ఆగ్నేయంలో వంటగది పెట్టినారు. ఇక్కడ వంటగది పెట్టినందువల్ల 2 పోర్షన్లు కలిసి ఉన్నాయి కదా.